అందరికి. ఈరోజు అయితే మేము నాటుకోడి అండి కూర అయితే వండుకుందాం అనుకుంటున్నాము. ఈ కూర ఎలా వండుతానో మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను. మా నాన్నగారు అయితే కోడిని తీసుకెళ్ళి చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి కోయిన్ చికెన్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు దీన్ని శుభ్రంగా చేసి అయితే కడిగేస్తున్నాను. నాటుకోడి అయితే 1 టైం కడిచి సరిపోద్ది నీళ్ళతోటి. లేట్ చేయకుండా కూర ఎలా వండాలో మీకు చూపించేస్తాను. ముందు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద నాటుకోడి కూర వండుకుని తింటే చెట్ల కింద చాలా బాగుంటుంది. నూనె అయితే కాగిపోయింది. ముందుగా అయితే పొడుగ్గా కోసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. చూడండి కోళ్ళు కొడతా కానీ కర్ర ఎంత పెద్దగా తీసుకుందో. కోళ్ళు కొడతావా? పచ్చిమిరపకాయలు వేగినాయి కదా, ఇప్పుడైతే చిన్న చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి మొత్తం ఎలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే ఎగిపోయినాయి. మా నాన్న అయితే కోయించుకుని తీసుకొచ్చాడండి చికెను. నేనైతే కడిగేసాను. నాటుకోడి ఎప్పుడైనా సరే ఒకసారి కడుక్కోవాలి. నేను శుభ్రంగా అయితే 1 టైం కడిగేసాను. ఇప్పుడు కడిగిన చికెన్ అయితే ఇందులో వేసేస్తున్నాను. చికెన్ వేస్తాను కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేనైతే ఇంట్లో అయితే నూరుకున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు. ఇప్పుడు సార్ మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కల్లుప్పు అయితే నేను 2 స్పూన్లు వేసాను. త్రీ స్పూన్స్ కారం. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. నేనైతే కుక్కర్లో వండుతున్నానండి, ఎందుకంటే నాటుకోడి కాబట్టి బాగా టేస్టీగా ఉంటుంది, ముక్క కూడా బాగా ఉడుకుతుందని. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నీళ్ళైతే వేసుకోవాలి. తగినంత నీళ్ళైతే వేసుకోవాలి, ముక్క ములిగేంత వరకు. మళ్ళీ మొత్తం ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకుని 6 విధులు అంటే వేద్దాము.
దగ్గరికి అయితే పడుతుందండి. ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందాము. ఇప్పుడైతే ఇంట్లో నూరు పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ అయితే 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తే అయిపోతుంది నాటుకోడి కూర అయితే. దగ్గర పడిపోయిందండి. మసాలా వేసాక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చాను. అలాగే కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు కూర అయితే దించేసుకుందాము. ఎంతో టేస్ట్ అయిన నాటుకోడి కూర అయితే రెడీ.